హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీవీబీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. నేను మీ విజయ్ భాస్కర్. ఏంద్రో మళ్ళీ కొత్త వీడియోతో వచ్చారనుకుంటున్నారా? అవునండి, కొత్త వీడియోనే. ఈ వీడియో మెయిన్ రీజన్ ఏంటంటే మనకి యూట్యూబ్లో కొత్త క్రియేటర్స్ కానీ చాలామంది క్రియేటర్స్ కానీ వ్యూస్ అనేవి రావన్నమాట. ఆ వ్యూస్ రానప్పుడు చాలా డీలా పడిపోతుంటారు. యూట్యూబ్ స్టార్ట్ చేశాము కానీ నాకు వ్యూస్ రావటం లేదు, నేనేం చేయాలి? అసలు యూట్యూబ్లో ఉండాలా, లేదంటే యూట్యూబ్నే డిలీట్ చేయాలా, లేదంటే అసలు యూట్యూబ్ను మానేసి ప్రశాంతంగా నేను ఏదైనా పని చేసుకోవాలా అని అనుకుంటారు. కానీ అలాగ యూట్యూబ్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేయొద్దండి. ఎందుకంటే యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్, చాలా మంచి ప్లాట్ఫామ్. మీరు ఒక విధంగా చెప్పాలంటే పాపులారిటీ తెచ్చుకోవాలన్నా యూట్యూబ్లో మంచి మంచి కంటెంట్లు తగ్గట్టు వీడియోలు కనిపెట్టారనుకోండి, మీకు మంచి పాపులారిటీ అనేది ఉంటుంది, మంచి ఫేమ్ అనేది వస్తుంది. ఇన్కమ్ పరంగా చూసుకున్నా కానీ మంచి ఫస్ట్లో స్టార్టింగ్ స్టేజ్లో రాకపోయినా మంచి మంచి ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. అలాంటి ఇన్కమ్ తీసుకునే వాళ్ళు చాలామంది అయితే మీరు మన కళ్ళ ముందే ఉన్నారు. యూట్యూబర్లు ఎంతోమంది ఉన్నారు, మనం చూస్తూనే ఉంటాం. మాకు డైలీ మా మొదటి పేమెంట్ ఎంత వచ్చింది, మాకు ఇన్కమ్ ఎంత వచ్చింది, ఎవ్రీ మంత్ ఎంత వస్తుందని మనం చూస్తూనే ఉంటాం అనమాట. ఎట్టి పరిస్థితుల్లో డీలా పడొద్దు. డీలా పడ్డామంటే మాత్రం ఖచ్చితంగా మనకి లాస్ అనేది జరుగుతుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నమ్మకం అనేది ఉండాలి, కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఈ నమ్మకం, ఈ కన్సిస్టెన్సీ ఎప్పుడైతే మనిషిలో ఉంటాయో ఖచ్చితంగా మనం మంచి యూట్యూబర్లం అవుతాము. మనలో దృఢ సంకల్పం అనేది ఉండాలి. ఉంటే మాత్రమే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే చాలా మంచి ప్రయోజనాలు అనేటివి ఉంటాయి. దాన్ని బట్టే మీరు ప్రొసీడ్ అవుతూ ఉండండి. కానీ క్లమ్జీగా పెట్టొద్దు. మీరు దేని మీద ఉన్నారో దాని మీద మాత్రమే చేయండి. ఏ ఛానల్ అంటే ఆ ఛానల్ కూడా స్టార్ట్ చేయొద్దు. బాగా అంటే ఇప్పుడు అవతల వాళ్ళకి ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఉపయోగపడే వీడియోస్ మాత్రమే చేయండి. ఏదంటే అది చేసేసి నా యూట్యూబ్ గ్రో అవ్వటం లేదు, నాకు వేస్ట్, నేను యూట్యూబర్గా పనికిరానేమో అవన్నీ మాత్రం పెట్టుకోకండి. పెట్టుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మన చాగంటి గారు, గరికపాటి గారు చెప్తానే ఉంటారు కదా, ఓపిక. మనిషి ఓపిక పట్టాలి. ఎప్పుడైతే మనిషి ఓపిక పడతాడో మంచి మంచి ప్రయోజనాలు అనేటివి మనకి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంబినో ట్రీ, ఆ బ్యాంబినో ట్రీ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియకపోయి కూడా ఉంటుందన్నమాట. ఏదైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టమాటా మొక్కను తీసుకోండి. టమాటా మొక్కను తీసుకున్న తర్వాత ఆ టమాటా మొక్కని నాటారనుకోండి, ఏమవుతుంది? మనకి ఒక 20 to 15 డేస్, లేదంటే హార్డ్లీ అనుకుంటే 1 మంత్లో దానికి టమాటాలు మనకి కాయడం జరుగుతుందన్నమాట. కానీ ఈ బ్యాంబినో ట్రీ ఆ విధంగా కాదు. ఈ బ్యాంబినో ట్రీని ఒక్కసారి భూమిలో పాతిన తర్వాత వన్ వన్ డే, 2 డే, 3 మంత్స్, 2 మంత్స్, 5 మంత్స్ కాదండి. దానికి దగ్గర దగ్గర ఒక 5 ఇయర్స్ వరకు నీకు మొలక కూడా కనిపించదు. అది భూమిలో దాని యొక్క రూట్ అంటే తల్లి వేరు అంటారు కదా, ఆ తల్లి వేరుని అది ఎంత ఎత్తైతే ఎదగగలదో ఆ 5 ఇయర్స్ అంత లోతుకు వెళ్తుంది. అంత లోతు వరకు అది చొచ్చుకుపోవడానికి బాగా దానికి బేస్ అంటారు కదా, ఆ బేస్ని ఏర్పాటు చేసుకుంటుందన్నమాట. ఆ బేస్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎప్పుడైతే 5 ఇయర్స్ అవుతుందో 5 ఇయర్స్ తర్వాత ఎవ్రీ డే 3 ఇంచెస్, 5 ఇంచెస్, 4 ఇంచెస్ ఈ విధంగా పెరుగుతూ పోతుంది. ఆ తర్వాత దానికి ఎవరైతే ఆ బ్యాంబినో పొలం వేస్తున్నారో వాళ్ళకి కావాల్సినన్ని డబ్బులు కూడా వస్తాయన్నమాట. అదేవిధంగా దీంట్లో నేను అనేది యూట్యూబ్లోనే కాదండి, మీరు ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా, ఏ ఏ దేంట్లో ఏ ఏ యొక్క పని చేస్తున్నా కానీ దాంట్లో మనం కన్సిస్టెన్సీగా చేసుకుంటూ పోతుంటే మంచి మంచి లాభాలైతే మనం తీసుకోవచ్చు. అదేవిధంగా యూట్యూబ్ కూడా సేమ్ అదే విధంగానండి. ఇది పెద్ద సముద్రం. ఈ సముద్రంలో మీరు ఈత కొడతారా, లేదంటే షిప్ వేసుకోబోతారా, బోట్ వేసుకోబోతారా, లేదంటే పెద్ద టైటానిక్ వేసుకొని వస్తారా, అది మీ ఇష్టం. మీరు ఏ విధంగా అయితే తీసుకుని వెళ్ళి డబ్బు తెచ్చుకోవాలనుకుంటున్నారో అది మీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ యూట్యూబ్లో నేను ఇప్పుడు మనకి వ్యూస్ రావాలంటే 3 ట్రిక్స్ గురించి చెప్తాను. ఆ 3 ట్రిక్స్ అంటే ఆ 3 ట్రిక్స్ ఏందంటే 3 కాదండి, సారీ, టోటల్ 5 ట్రిక్స్ అనమాట. ఆ 5 ఏందంటే మెయిన్, మీరు ఏ వీడియో పెట్టాలనుకుంటున్నారు ఫస్ట్ దాన్ని విజువలైజ్ చేసుకోండి. మన రాజమౌళి గారు ఉన్నారు కదా, ఎస్ఎస్ రాజమౌళి గారు, ఆయనలాగా ఫస్ట్ విజువలైజ్ చేసుకోండి. మనం దేని మీద కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాం దాని మీద ఫుల్ క్లారిటీ తెచ్చుకోండి ఫస్ట్. అదైపోయిందా తర్వాత దానికి యాప్ట్ టైటిల్, దానికి టైటిల్ ఏమని పెట్టాలనుకుంటున్నారు, కరెక్ట్ టైటిల్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి, దానికి తగ్గట్టుగా టైటిల్స్ వస్తాయి. ఆ టైటిల్స్లో మీరు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని కాపీ చేసుకొని మీరు దాని ప్రకారం మోడిఫై చేసుకోండి. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టొద్దు. దాని ప్రకారం మోడిఫై చేసుకొని
తర్వాత దాన్ని టైటిల్గా తీసుకోండి. డిస్క్రిప్షన్ సేమ్ డిస్క్రిప్షన్ కూడా అంతే. యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత దానికి ఏదైతే డిస్క్రిప్షన్ అనేది దానికి యాప్ట్గా ఉంటుందో, ఏమేమైతే పెట్టాలో ఆ డిస్క్రిప్షన్ కూడా మీరు మొత్తం కాపీ చేసి పక్కన పెట్టుకొని దానికి మొత్తం మాడిఫై చేసుకొని డిస్క్రిప్షన్ పెట్టండి. తర్వాత ట్యాగ్స్, దానికి ఏ ట్యాగ్స్ అయితే ఉన్నాయో ట్యాగ్స్ కూడా సంబంధించి నేను ఆల్రెడీ నెక్స్ట్ వీడియో చేస్తున్నాను. ఆ వీడియోలో మీకు మొత్తం అసలు ఏ విధంగా అప్లోడ్ చేయాలో దాన్ని కూడా దాంట్లో పొందుపరుస్తాను. మీరు ఆ వీడియో కానీ చూస్తే మీకు టోటల్గా అర్థమైపోతుంది. తర్వాత మెయిన్ థంబ్నెయిల్ అనేది మెయిన్ అండి. మనం ఏ వీడియో చేసినా కానీ దానికి థంబ్నెయిల్ అనేది కానీ కరెక్ట్గా ఇస్తే, అంటే ఫస్ట్ చూడంగానే అర్థం అవ్వాలి కదా అసలు దీని ఏంది కాన్సెప్ట్ అనేది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, ఆ విధంగా థంబ్నెయిల్ మీరు క్రియేట్ చేయండి. ఆ థంబ్నెయిల్ చూడంగానే ఇంప్రెషన్ అనేది వస్తుందన్నమాట. అప్పుడు మీకు ఆ వీడియోని క్లిక్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మంచి కంటెంట్, మంచి ఇన్ఫర్మేషన్ కానీ ఉందనుకోండి, దానికి తగ్గట్టుగా వ్యూస్ అనేవి కూడా వస్తాయన్నమాట. ఇది మనకి మెయిన్ 5. ఫస్ట్ మీరు ఏ వీడియో పెట్టాలనుకుంటున్నారో దాన్ని విజువలైజ్ చేసుకోండి. దానికి సరైన టైటిల్ ఇవ్వండి, సరైన డిస్క్రిప్షన్ ఇవ్వండి, సరైన ట్యాగ్స్ ఇవ్వండి, సరైన థంబ్నెయిల్ కానీ కరెక్ట్గా కానీ ఇచ్చారనుకోండి, మనకి వ్యూస్ రాకుండా ఎందుకు పోతాయో చూస్తాం. అది మెయిన్. ఇదండి మెయిన్. నేను దీన్ని 2 పార్ట్స్, ఈ వీడియోని 2 పార్ట్స్గా చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పినంత వరకు ఇది పార్ట్ 1. ఇది పార్ట్ 1 అనమాట. ఈ పార్ట్ 1లో నేను ఇది వరకు పొందుపరిచాను. నెక్స్ట్ పార్ట్ 2 నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ ఏ విధంగా మనం చెయ్యాలి అనే దాన్ని నేను ఒక వీడియోని ఆల్రెడీ చేస్తున్నాను. దాన్ని ఈ వీడియో కానీ మీకు నచ్చి మీకు ఆ వీడియో కానీ నెక్స్ట్ పార్ట్ 2 వీడియో కానీ కావాలి అని మీరు అనుకుంటే నాకు కమెంట్ చేయండి. దాన్ని కూడా నేను పోస్ట్ చేస్తాను. దాన్ని బట్టే మీకు పోస్ట్ చేస్తాను అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఆ పార్ట్ 2 వీడియోని కూడా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఆ పార్ట్ 2లో నేను చెప్పినట్టన్నీ మీకు ఏ విధంగా టైటిల్ ఏ విధంగా పెట్టాలి, దాని డిస్క్రిప్షన్ ఏ విధంగా ఇవ్వాలి, ట్యాగ్స్ ఏ విధంగా ఇవ్వాలి, థంబ్నెయిల్స్ ఏ విధంగా ఇవ్వాలి, అవన్నీ ఆ పార్ట్ 2 వీడియోలో ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.